హలో హైదరాబాదీస్, ఈరోజు మటన్. మామూలుగా ఆదివారం పూట చికెన్, ఫిష్, మటన్ అనేది క్యాజువల్గా మన తెలంగాణ వాళ్ళు ప్రిఫర్ చేసేదే. ఈరోజు కొత్తదనం ఏంటంటే కుండలో వండుకోవడమే ప్రత్యేకతనం. ముందుగా 2 చెంచాల ఆయిల్ పోసి కొంచెం బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. చూస్తున్నాము ఆయిల్ కొంచెం బాయిల్ అయింది, మీరు చూస్తున్నారు కదా. కుండలో మామూలుగా చికెన్ వండుకున్నాము, ఫిష్ వండుకున్నాము. మటన్ ఎప్పుడు ట్రై చేయలేదు, ఈరోజు ట్రై చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాం. పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, నాకు కొంచెం లెస్ స్పైసీ కాబట్టి కొద్దిగా మసాలా సంబంధించినవి వేసుకున్నాం. పచ్చిమిర్చి వేగుతున్నాయి, సో ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేసుకున్నాం. చూసారా ఫ్రెండ్స్, కలుపుతున్నప్పుడు కూడా చూడడానికి కూడా చాలా చక్కగా బాగుంది. ఈ కుండలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఉల్లిగడ్డ ఎంత బాయిల్ చేసినా కూడా మాడిపోదు. దీంతో మనకు వండే కూర ప్రతి దానికి కూడా మంచి టేస్ట్ అనేది కూడా వస్తుంది. మట్టి పాత్రలో వండుతున్నాం కాబట్టి ఇప్పుడే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లిని నూరి ట్రై చేస్తున్నాం. కొద్దిగా పసుపు వేసుకోవాలి. మటన్ని ఇప్పుడు వేసుకుంటున్నాం. ఒకసారి కింద నుంచి పైకి కలుపుతూ 2 or 3 times కింద ఉన్న మాల్ మసాలా ఏదైతే ఉందో పీస్కి పట్టే వరకు కొద్దిగా కలపాలి. రుచికి సరిపడా సాల్ట్ వాడాలి. ఐదు నిమిషాల తర్వాత చూడండి మటన్ అనేది ఎలా మగ్గిపోయిందో. మామూలుగా మనం కుక్కర్లలో వీటిలో ఎప్పుడో మేము అలానే వండుకునేది, మీరు కూడా అలానే వండుకునే వాళ్ళేమో, కానీ ఈసారి మొదటిసారిగా ట్రై చేస్తున్నాం. దీంట్లో పీసెస్ మాత్రం భలే ఉడుకుతున్నాయి. ఇప్పుడు కారం వేసుకొని ఒక 2 చెంచాల కారం అయితే వేసుకుంటున్నాం మేము. కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు వెయిట్ చేసి కొన్ని వాటర్ పోసేసుకుంటే గ్రేవీ కూడా మనకు థిక్గా వస్తుంది. చూసారుగా ఎలా ఉందో. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. చాలా తొందరగా ఉడికింది కుక్కర్లో కంటే. ఇప్పుడు ఫైనల్ టచ్ కొంచెం కొబ్బరి పొడి, మసాలా, ఇక అల్టిమేట్గా కొత్తిమీర మీకు తెలిసిందే. స్మెల్ మాత్రం అదిరిపోతుంది. గుమగుమలాడే మట్టి పాత్రలోని మటన్, అద్భుతమైన రంగు, మొత్తం మీద బగార బువ్వ విత్ నల్లిబొక్క, మంచింగ్లకు ఉల్లిగడ్డ, ఖతర్నాక్ కాంబినేషన్ అండి ఇది. మస్ట్ ట్రై. మీరు కూడా కుండలో ట్రై చేసి, మట్టి పాత్రలో ట్రై చేసి చూడండి. ఆహా, స్మెల్ మాత్రం అదిరిపోతుందండి. వేడి వేడిగా సూపర్ అండి, సూపర్.